హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వంటలు. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలు పరాటా. ఆలు పరాటాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, చిన్న చిన్న టిప్స్ యూస్ చేస్తూ ఆలు పరాటాని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి. దీనికి కావలసిన పదార్థాలు: 1 కప్ గోధుమ పిండి, చిటికెడు ఉప్పు, పిండికి సరిపడ వాటర్ని యాడ్ చేస్తూ పిండిని బాగా కలుపుకోవాలి. పిండిని చల్పగా కాకుండా బాగా గట్టిగా కలుపుకోవాలి. నేను చూపించే విధంగా పిండిని బాగా అదుముతూ బాగా ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం ద్వారా పరోటాలు ఎంతో సాఫ్ట్గా వస్తాయి. ఇలా కలుపుకున్న పిండిని 10 నిమిషాల పాటు మూత పెట్టి పక్కనుంచుకోవాలి. తరువాత ఒక ప్లేట్ తీసుకొని ఆలు మిశ్రమానికి కోసం 2 బాయిల్డ్ అయిన పొటాటోస్ని నేను తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న వాటిని బాగా స్మాష్ చేసుకోవాలి. ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత చిటికెడు కారంని యాడ్ చేసుకోవాలి. అలాగే చిటికెడు గరం మసాలా, తరువాత ధనియాల పౌడర్, తరువాత చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, తరువాత కొత్తిమీర, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేస్తూ చివరిగా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఉప్పు కారం అన్నీ కలిసేలాగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. మనం 10 నిమిషాలు తరువాత పిండిని తీస్తే ఇలా సాఫ్ట్గా ఉంది. దీన్ని మనం ఎలా వస్తే ఆ సైజులో తీసుకోవాలి. ఇలా చపాతీని ఇలా రోల్ చేసి మిక్స్ చేసుకున్న ఆలూ మిక్స్ని ఇందులోకి స్టఫ్ చేయాలి. నేను చూపించే విధంగా స్టఫ్ చేసుకొని రోల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను 2 రోల్స్ని చేసుకున్నాను కాబట్టి నేను ఈ విధంగా చేస్తున్నాను. చూసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ విధంగా ఆలూ స్టఫ్ పెట్టిన తర్వాత చపాతీ సైజులో తిక్కుకోవాలి. ఇలా తిక్కుకొని పక్కన పెట్టుకోవాలి. అంతలోపు పాన్ హీట్ అయ్యింది. హీట్ అయిన పాన్ మీద తిక్కిన పరోటాల్ని వేసి 2 సైడ్స్ ఆయిల్ వేస్తూ బాగా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల పరోటాలు బాగా పొంగి రుచికరంగా ఎంతో టేస్టీగా సాఫ్ట్గా వస్తాయి. మీరు కూడా ట్రై చేయాలి ఫ్రెండ్స్. నేను ఎలా చెప్పానో అలా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇలా సాఫ్ట్గా ఎంతో క్రంచీగా వస్తున్నాయి. ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్.